మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. డాక్టర్ గారు, చాలా మంది ఆడవాళ్ళు అన్వాంటెడ్ హెయిర్తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పెదవుల పైన ఎక్కువగా చూస్తున్నాము. అండ్ వాళ్ళకు కూడా అది అసౌకర్యంగా కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలన్నా కూడా ఫేస్లో అలా కనిపిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది. మరి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? హెయిర్ గ్రోత్ అనేది ఒక ముఖ్యమైన విషయం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ హెయిర్స్ రావడం, తగ్గడం, ఊడిపోవడం అంటే ఫాలింగ్, ఇదంతా కూడా హార్మోనల్ బ్యాలెన్స్తో వస్తుంది. అయితే ఎక్కడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, జెస్టరాన్, ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఇలా రకరకాల హార్మోన్స్ ఉన్నాయి. ఎక్కడైతే మేల్ ఫిమేల్ ఉంటారు, కొన్ని రకాల హార్మోన్స్ ఆడవారికి మాత్రమే ఉంటాయి, కొన్ని రకాల హార్మోన్స్ మగవాళ్ళకు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇద్దరికి కాంబినేషన్ సేమ్ హార్మోన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, బోత్ ఆర్ దేర్. అలాంటప్పుడు డామినేట్ హార్మోన్స్ ఈ లెవెల్లో ఉండాలి అని ఉంటాయి. టెస్టోస్టెరాన్ కానీ, ఈ ఎల్ఎస్హెచ్ హార్మోన్ కానీ, ప్రొజెస్ట్రాన్, ఇలాంటి హార్మోన్స్ ఇంత లెవెల్లో ఉండాలి అని ఉంటాయి. అలా కాకుండా ఒక స్థాయి దాటి ఎప్పుడైతే ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అలాంటి సందర్భాలలో ఈ హెయిర్స్ అనుకోని ప్రాంతాలలో, శరీరంలో ఏ భాగంలో రాకూడదు అనుకున్న భాగాల్లో కూడా ఈ హెయిర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అది నుదుటి పైన అవ్వచ్చు, కొంతమందికి నుదురు ఇక్కడి వరకు వస్తాయి, ఈ పైన ఉండవు, ఇక్కడ వస్తాయి. అలా కాక చిక్స్ పైన, తర్వాత గదుమ కింది భాగంలో, అలాగే మెడ కింది భాగంలో, ఇలా చాలామందికి అవసరం లేని చోట ఈ హెయిర్స్, వెంట్రుకలు, కేశాలు అనేటివి మొలకెత్తడం, రావడం జరుగుతుంది. ఇలా రావడానికి ఇవన్నీ చెప్పాను. అసంబద్ధమైనటువంటి హార్మోన్స్ డెవలప్మెంట్స్ ఉండడం వల్ల ఈ అసంబద్ధమైనటువంటి కేశ సంపద వృద్ధి చెందుతుంది. మరి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది దేని వల్ల అవుతుంది అంటారు? మనం తీసుకునేటువంటి ఆహారం అవ్వచ్చు, లేదా వంశపారపర్యం లక్షణాలు అవ్వచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు అవి రావడం వల్ల అనారోగ్యం ఏం సంభవించదు, కానీ అనుకోని ప్రాంతంలో, అవసరం లేని ప్రాంతంలో కేశ సంపద, కేశవృద్ధి అనేది అసంబద్ధంగా ఉంటుంది, చూడడానికి అందవిహీనంగా ఉంటుంది. ఇప్పుడు ఫిమేల్స్, ఆడవారికి లెక్కనైతే పెదవుల పైన కానీ, చీక్స్ పైన కానీ, ఈ మెడ కింది భాగంలో ఎక్కువగా వెంట్రుకలు వచ్చినట్లయితే చూడ్డానికి బాగా కనిపించదు. బయటకు వెళ్ళాలన్నా, ఇంకా నలుగురిలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా షైనీ, ఒక రకమైన అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. రాకుండే బాగుండు అనేటటువంటి ఆలోచన ప్రతి వాళ్ళకి క్రియేట్ అవుతుంది. అలా మరి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనుకున్నట్లయితే, అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా వస్తున్నాయి హెయిర్స్ అనుకుంటే ఎక్స్టర్నల్ ట్రీట్స్ తీసుకుంటారు. ఎక్కువ మంది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్, హెయిర్ రిమూవర్స్ వాడడం. ఇప్పుడు ఎలాగైతే మగవాళ్ళం షేవ్ చేసుకుంటాం కదా ఎవ్రీడే, అలాగే లేడీస్ కూడా ఎవ్రీడే షేవ్ చేసుకోవడం, లేకపోతే ఎవ్రీడే హెయిర్ రిమూవర్, ఒక రకమైన లిక్విడ్స్, ఆయింట్మెంట్స్ వచ్చాయి ఈ రోజుల్లో, అలాంటి ఆయింట్మెంట్స్ పెట్టేసి తీసివేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే రీగ్రోత్ పోతుంది, కానీ మళ్ళీ వస్తుంటాయి. మేము షేవ్ చేసుకుంటాము, మళ్ళీ వస్తుంటాయి, 2 రోజులు మళ్ళీ షేవ్ చేస్తాం, మళ్ళీ వస్తుంది. అలాగే ఫిమేల్స్ విషయంలో కూడా ఎప్పుడైతే క్రీమ్స్ పెడతామో, వ్యాన్సింగ్ క్రీమ్స్, ఏవైతే రకరకాల క్రీమ్స్, హెయిర్ రిమూవర్స్ ఉన్నాయి, హెయిర్ బ్లీచెస్ ఉన్నాయి, అలాంటివి పెట్టడం వల్ల మందు పెట్టి తీసేస్తే 1-2 రోజులు ఉండవు, మళ్ళీ పెట్టాల్సిందే. అలా అసంబద్ధంగా ఎప్పుడూ వస్తాయి. మనం ఎంత ఎక్కువసార్లు తీసేస్తుంటాం అంత త్వరగా గ్రోత్ వస్తుంటుంది. ఆహారం అసంబద్ధంగా ఏముండదు, ఎలాంటి ఆహారం తీసుకున్నా దానివల్ల ఎలాంటి లక్షణాలు లేవు. ఈ ఆహారం తీసుకుంటే ఈ కేశాలు వస్తాయి అసంబద్ధంగా అనే కారణాలు ఎక్కడా లేవు. రావడానికి మేజర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కారణం.
ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందువల్ల వస్తుంది, ఎందువల్ల జరుగుతుంది అని కూడా కరెక్ట్గా నిరూపణ జరగల. ఎవరికైనా ఎప్పుడైనా హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. అట్లా దాని మీద పూర్తిగా నిర్ధారణలు లేవు. అయితే వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు మట్టుకే ఉన్నాయి. మరి ఆయుర్వేదం పరంగా ఎలాంటి చిట్కాలు ఉపయోగిస్తే దాని అన్‌వాంటెడ్ హెయిర్‌కి చెక్ పెట్టొచ్చంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇలా మనకి అన్‌వాంటెడ్ హెయిర్స్ వచ్చాయి. ఇక్కడ కేశాలు అవసరం లేదు. అవసరం లేని చోట మన కేశాలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయి. మరి ఎలా తీసివేయాలి? ఎలా తీసుకుంటే బాగుంటుంది? కృత్రిమంగా అయితే ఏ బ్యూటీ పార్లర్‌కో వెళ్తే ఆయింట్మెంట్ పెట్టేస్తారు, తీసేస్తాం పోతుంది. హెయిర్ రిమూవర్స్ మనము తెచ్చి ఇంట్లో పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు, పోతుంటాయి. కానీ పెట్టిన ప్రతిసారి మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంటాయి, తీసేయాలి ఎవ్రీడే ఒక పనిగా. అలా కాక మాని పసుపు అని దొరుకుతుంది పౌడర్, ఓకే. అది. తర్వాత గంధం లేదా చందనం పౌడర్ దొరుకుతుంది. అలాగే ఛాయ పసుపు అని దొరుకుతుంది. ఈ మూడింటిని సమపాలుగా తీసుకొని సపరేట్గా చూర్ణం చేసి ఆ 3 పౌడర్స్ని బాగా కలిపేసి వాటిని సెమీ లిక్విడ్ లాగా పేస్ట్ లాగా తయారు చేసేసి మనకి ఎక్కడైతే వెంట్రుకలు వద్దని అనుకుంటున్నామో అక్కడ పెట్టినట్టు రోజు అప్లై చేస్తున్నట్లయితే కొంతకాలం తర్వాత వెంట్రుకలు రావడం నిలిచిపోతుంది. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు చాలామంది హెయిర్ రిమూవర్‌కి అంటే కొన్ని ఆయింట్మెంట్స్ వాడడము, రెగ్యులర్‌గా తీసేయడం లాంటివి చేస్తుంటారు. అలా వాడడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? ఏదైనా హెయిర్ రిమూవర్ ఆయింట్మెంట్స్ అట్లాంటివి వాడడం వల్ల సమస్యలు ఉద్భవించవు. కానీ ఈ మధ్య కాలంలో లేజర్ లేదా రేడియేషన్ ద్వారా, ఎలక్ట్రోథెరపీ ద్వారా వెంట్రుకలను తీసేస్తున్నారు. అలా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలా కాక ఎప్పుడు మనము ఈ హెయిర్ రిమూవర్స్ లాంటి ఫేస్ క్రీమ్స్ వాడడం వల్ల ఏదైతే వెంట్రుకలు వస్తున్నాయి రిమూవ్ చేస్తున్న ప్రాంతంలో చర్మం నల్లగా మారే అవకాశం ఉంటుంది. ఓకే. అట్లా వరుసగా అలా చేయడం వల్ల ఆ ప్రాంతం చర్మం నలుపెక్కే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అమ్మ నమస్కారం.